అగ్రరాజ్యం అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితా నుండి పడిపోయింది. 20 సంవత్సరాల తర్వాత తొలిసారిగా యుఎస్ పాస్పోర్ట్ టాప్ 10 నుంచి దిగజారింది. హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఆధారంగా విడుదలైన తాజా ర్యాంకింగ్స్ అమెరికా 12వ స్థానానికి పడిపోయింది. అగ్రరాజ్యం అమెరికాకు షాక్ తగిలింది. ప్రస్తుతం మలేషియాతో కలిసి యుఎస్ 12వ స్థానంలో నిలిచింది. అమెరికా పాస్పోర్ట్ హోల్డర్లు ఇప్పుడు కేవలం 180 దేశాలకు మాత్రమే వీసా లేకుండా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. సింగపూర్ పాస్పోర్ట్ 193 దేశాలకు వీసా లేకుండా వెళ్ళవచ్చు. ఆ తర్వాత దక్షిణ కొరియా 190, జపాన్ 189 ఉన్నాయి. అమెరికా ర్యాంక్ పడిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఈ ఏడాది బ్రెజిల్ తన వీసా రహిత ప్రవేశం రద్దు చేసింది. అలాగే చైనా కూడా వీసా అవసరం లేని దేశాల జాబితాలో యుఎస్ను చేర్చలేదు. మయన్మార్, పాహువా, న్యూగినియా వంటి దేశాలు సైతం ఆంక్షలు విధించాయి. తాజాగా వియత్నాం, సోమాలియా కూడా అమెరికా పౌరులకు వీసా నిబంధనలను కఠినం చేశాయి. ఈ విషయంలో నార్వే, యూకే కూడా ఏమాత్రం భిన్నంగా లేదు. గతంలో టాప్లో ఉన్న బ్రిటన్ ఇప్పుడు 8వ స్థానానికి పడిపోయింది. ఇంకా హెన్రీ ఓపెన్స్ ఇండెక్స్ ప్రకారం ఇతర దేశాల పౌరులను ఆహ్వానించడంలో అమెరికా వెనుకబడిపోయింది. ఇప్పటి వరకు అమెరికా పౌరులకు 180 దేశాలు వీసా లేకుండా ప్రయాణ సౌకర్యం ఉండగా అమెరికా మాత్రం కేవలం 46 దేశాల పౌరులను మాత్రమే వీసా లేకుండా అనుమతిస్తుంది. అందువల్ల ఈ జాబితాలో అమెరికా 77వ స్థానంలో నిలిచింది. చైనా ఈ విషయంలో ముందుకు దూసుకెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గత 10 సంవత్సరాలలో చైనా తన పాస్పోర్ట్ ర్యాంకును 94 నుంచి 64కు మెరుగుపరుచుకుంది. చైనా ఇప్పుడు 76 దేశాల పౌరులకు వీసా రహిత ప్రవేశం కల్పిస్తూ ఓపెన్స్ ఇండెక్స్ లో 65వ స్థానంలో నిలిచి అమెరికాను అధిగమించింది. ఈ వ్యవహారంలో సుంకాల ట్రంప్ ఏ విధంగా ముందుకెళ్తాడో వేచి చూడాల్సిందే.